ఫాస్ట్ పెట్రోల్ విజిల్ అనేది నిన్న కమిషన్ అవ్వడం జరిగింది. మనకి ఇండియన్ నావీ కోస్ట్ గార్డ్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఫాస్ట్ పెట్రోల్ విజిల్ అటల్. ఓకే, సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి దీన్ని అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇండక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఎక్కడ? గోవాలో. గుర్తుపెట్టుకోండి, మనకి విశాఖపట్నంలో లేదంటే గోవాలో ఈ ఫాస్ట్ పెట్రోల్ విజిల్స్ని బేసిక్గా ఇండక్ట్ చేస్తూ ఉంటారు కోస్ట్ గార్డ్లోకి. సో మనకి నావీ వచ్చేసి త్రివిధ దళాల్లోకి ఒకటి భాగం అన్నమాట, నావల్ ఫోర్సు. కోస్ట్ గార్డ్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ని బేసిక్గా సెక్యూర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది, ఇండియన్ కోస్ట్ గార్డ్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాంచ్ సైట్ వచ్చేసి వాస్కో డ గామా మనకి గోవాలో. ఓకే, ఎవరు బిల్డ్ చేశారు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అటల్ అని పేరు పెట్టడం జరిగింది. యార్డ్ 1275 యాక్చువల్లీ యార్డ్ 1275 ఏదైతే ఉందో దీని కోడ్ నేమ్ అన్నమాట. ఓకే, యాక్చువల్గా సో ఈ ఫాస్ట్ పెట్రోల్ విజిల్ వెహికల్స్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్కి మొత్తం 8 విజిల్స్ ఇవ్వబోతున్నారు. దాంట్లో ఇది 6th అన్నమాట. ఓకే, దాని పేరేంటి? అటల్. పూర్తిగా ఇండిజినియస్గా స్వదేశీ పరిజ్ఞానంతోనే బిల్డ్ చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే మనము వికసిత్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా చూడాలనుకుంటున్నామో ఆ సెక్టార్కి ఇది ఎంతగానో ఊతంగా ఉందన్నమాట. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 52 మీటర్స్, బీమ్ వచ్చేసి 8 మీటర్స్. ఓకే, డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 320 టన్స్ అనేది దీని వెయిట్ అన్నమాట. సో డిజైన్ వచ్చేసి జిఎస్ఎల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, హై స్పీడ్ అండ్ స్టేబుల్. సో బేసిక్గా కోస్టల్ అండ్ హైలాండ్ సర్వేలెన్స్కి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్ షోర్ అసెట్ ప్రొటెక్షన్కి, యాంటీ స్మగ్లింగ్ అండ్ యాంటీ పైరసీ ఆపరేషన్స్కి, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి ఈ మిసైల్ ఈ వెజిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఫాస్ట్ పెట్రోల్ వెజిల్స్ ఎస్పెషల్లీ మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం అని డెవలప్ చేయడం జరుగుతుంది. దాంట్లో మొత్తం 8 ఫాస్ట్ పెట్రోల్ వెజిల్స్ని బేసిక్గా డెవలప్ చేస్తున్నారు. దాంట్లో అటల్ ఏదైతే ఉందో అది 6th. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.